భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకి కేంద్రంగా చేశారు. దీంట్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దగ్గర ముందు పెట్టినప్పుడు జిల్లా కేంద్రంగా భీమవరం, జిల్లా కేంద్రంగా నరసాపురం పెడతామని అన్నప్పుడు మంత్రి పదవి కాదు, మీరు జిల్లా కేంద్రాన్ని మారిస్తే నా ఎమ్మెల్యే పదవి కూడా వద్దు, దానికి కూడా రిజైన్ చేస్తాను. మంత్రిగా అయితే జిల్లాకి ఇంకా అభివృద్ధి పనులు చేయొచ్చు కదా. మనం రాజకీయాల్లో ఉన్నది, రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి. మనం మంత్రి పదవి అనేది అది ఊడిపోయి మంచం కూడా లాంటిది. జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం కూడా రాజకీయాలు జరిగింది. కొంతమంది అయితే కనుక ఎక్కడో శేషల గ్రామం ఉండి నియోజకవర్గంలో 10 ఎకరాల ల్యాండ్ ఇస్తాను అక్కడ పెట్టమని చెప్పినప్పుడు నేను చెప్పాను, అలా అయితే నేను కృత్వేల్లో నాకు ల్యాండ్ ఉంది అక్కడ 50 ఎకరాలు ఇస్తాను అక్కడ పెట్టండి అన్నాను. ఇప్పుడు ఈ 4 years స్పాన్లో ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు? నేను చేసిన అభివృద్ధి అనేది ఒక ల్యాండ్ మార్క్ లాంటి అభివృద్ధి అనేది ప్రజల దృష్టిలో కూడా ఉంది. ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి భూసేకరణ కానీ, గతంలో 700 ఇళ్ళు పేదలకి ఇందిరమ్మ కాలనీ నిర్మించడం కానీ, నేను ఎమ్మెల్యే అవడానికి మనం ముందు చూసుకుంటే కనుక ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా క్యూలో బిందులు ఉండి, గతంలో 126 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దాంట్లో 9 కోట్ల రూపాయలతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాం. గొల్లవాన్ తిప్ప గ్రామంలో ఒక శిలాఫలకాన్ని చూసాము. అక్కడ ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసింది బ్రిడ్జి కోసం. అక్కడ ఆ శంకుస్థాపన చేసిన రాయి అలాగే ఉంది, బ్రిడ్జి మాత్రం లేదు. ఎక్కడికి వెళ్ళినా బ్రిడ్జ్లు చేయటానికి ముందు మొక్క నాటాను, మొక్క నాటి ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ మొక్క నాటడం కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఈ మొక్క ఎదక్క ముందే ఈ బ్రిడ్జిని నిర్మించిస్తాం. రేపొద్దున్న ఎప్పుడైనా నేను చేయకపోతే నన్ను వాళ్ళు ప్రశ్నించడానికి, అదే ఎదిగిన తర్వాత చెట్టుకి అవసరమైతే నన్ను కట్టేసి అడగడానికి. తెలుగుదేశం సానుభూతి పౌరుడు అతను రాజకీయ లబ్ధి కోసం 4 కర్రలు పెట్టుకుని పైన బరకం కప్పుకుని ఉన్న వాళ్ళని కూడా తొలగించి దాన్ని నా మీదకి నెట్టి, ఏంటి ఇన్ని లక్షల దొంగ రేషన్ కార్డుల మీద రేషన్ దోచుకున్నారు దొంగలాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడున్న కలెక్టర్ నా మీద కక్ష కట్టి ఇక్కడ నా మాట వినకుండా ఉండడానికి ఒక ఎంఆర్ఓ అనేసారు. వెంటనే ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం స్టాఫ్ని బయటకి ఎంగి 50 పడకల కోసం 10 కోట్ల 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఏం చేయాలని చెప్పి 4 ఎకరాలు మా ఫ్యామిలీ కొనిచ్చి ఏరియా హాస్పిటల్లో 10 కోట్ల 15 లక్షల రూపాయలు నిలుపుకోవడమే కాకుండా, అటువంటిది ఉన్న కాలేజీ బయటికి పోతే కనుక నిలబెట్టుకోలేకపోతే కనుక భీమవరం నియోజకవర్గ ప్రజలు వీడికి ఓటేసి తప్పు చేసామంటారేమో, మాట పడకూడదని చెప్పి మా సొంత భూమి 35 సెంట్లు భూమి ఇచ్చి. కోవిడ్ టైంలో కూడాను మీరు చేసిన కృషి చాలా ఎక్కువ అని వింటున్నాను. మనకి ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దెబ్బలు తగులుతాయా ప్రాణాలు పోతాయా అని ఆలోచించడం. అయితే ఇప్పుడు ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఉంది. ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి సంబంధించి ఎలాంటి ఇవి జరుగుతున్నాయి? రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడదాం ఆంధ్ర అని ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడం అంత భావ్యం కాదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనం భీమవరం డెవలప్మెంట్స్లో భాగంగా భీమవరంలో ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి ఇవన్నీ తెలుసుకోవడానికి శాసనసభ్యులు రంది శ్రీనివాస్ గారితో ఉన్నాం. ఆయన అడిగి అసలు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ గవర్నమెంట్ ద్వారా జరిగాయి అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక కేంద్రంగా చేశారు. దీంట్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దగ్గర ముందు పెట్టినప్పుడు జిల్లా కేంద్రంగా భీమవరం బాగుంటుందనే ఆలోచన కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ పార్లమెంటు ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రంలో కొత్త జిల్లాలుగా ఏర్పడినాయన్నీ కూడా పార్లమెంటుకి ఏదైతే హెడ్ క్వార్టర్గా, అంటే నరసాపురం అంటే నరసాపురం పార్లమెంటు, నరసాపురంలో డివిజన్ కేంద్రం ఉండడం, ఆ రకంగా ఆ నరసాపురం అలాగే ఎక్కడ ఏ జిల్లాలో ఏ పార్లమెంట్ అయితే ఆ పార్లమెంటు పేరు మీద అక్కడ
జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది సహజంగా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని నరసాపురానికి సంబంధించిన శాసనసభ్యులు కానీ, తాడేపల్లిగూడెనికి సంబంధించిన శాసనసభ్యులు కానీ వాళ్ళందరూ కూడా మా ప్రాంతాల్లో పెట్టమని డిమాండ్ చేయడం జరిగింది. అయితే భీమవరం నైసర్గికంగా చూసుకున్నప్పుడు ఇటు కృష్ణా జిల్లా కుత్వేనికి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ, తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ, అత్తిలికి కానీ, పాలకులకు కానీ, నరసాపురం కానీ అన్నిటికీ సెంట్రలైజ్ అయి ఉన్నది. అంతేకాకుండా అక్వా కేంద్రంగా అక్వాకి సంబంధించి ఇక్కడ బిజినెస్ ఎక్స్పోర్ట్ రంగంలో అభివృద్ధి చెందడం, విద్యారంగంలో అభివృద్ధి చెందడం, టాప్ 10 కాలేజెస్లో 2 కాలేజీలు విష్ణు కాలేజీ కానీ, ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, అలాగే డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు ఎడ్యుకేషనల్గా అభివృద్ధి చెందడం, రాజకీయ ప్రముఖంగా ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కేంద్రంగా ఉండడం, ఈ భీమవరం పట్టణానికి పంచారామ క్షేత్రంగాను, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన మావుళ్ళమ్మవారి టెంపుల్ ఉండడం, అన్ని రంగాల్లోనూ ప్రసిద్ధికి ఎక్కడమే కాకుండా అందరికీ అనుకూలంగా ఉండడమే కాకుండా హాస్పిటలైజేషన్లో కూడా విద్య, ఆరోగ్యానికి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి, రాజకీయానికి సంబంధించి, ఆధ్యాత్మిక కేంద్రంగా కానీ అన్ని రకాలుగా కూడా అలాగే సెంట్రలైజ్ అయ్యి ఉండి ఇతర జిల్లాలకు కూడా అనుసంధానం అయ్యి ఉండి ఇంత అన్ని అనుకూలతలు ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే కనుక జిల్లా ప్రజలకే కాకుండా పక్కనున్న కృష్ణా జిల్లా ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కైకిలూరు కూడా దీనికి దగ్గరగా ఉంటుంది. ఇటు కుర్త్వేను సంబంధించి కానీ, లేదా ఇటు కైకిలూరుకి సంబంధించి కానీ ఇలాగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి ఉన్న ఈ గణపురం ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా దగ్గరగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పగానే మొట్టమొదట అంగీకరించడం జరిగింది. అయితే మొత్తం అన్నిటికీ కూడాను దగ్గరగా ఉంటుంది. ఒక అంటే మిడ్ ఆఫ్ మనం చెప్పుకోవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కోస్టల్ ఏరియా మనం తీసుకున్నట్లయితే అందులో మిడ్ ఆఫ్ దీని కింద మనం భీమవరాన్ని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ చెప్పిన తర్వాత పాజిటివ్ అయినప్పుడు కానీ ప్రతి చోట జిల్లా కేంద్రాన్ని ఏదైతే పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అందులో పెట్టడం, దాన్ని బట్టి డిమాండ్ చేయడం, నరసాపురంలో ఉద్యమం చేయడం, అలాగే ఒక పక్కన తాడేపల్లిగూడెం కూడా ఏమైనా శ్రేణులు ఉన్నాయి, అవి ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ పెట్టమని చెప్పడం, ఈ డిమాండ్స్ అన్నీ రేజ్ అయినప్పుడు నరసాపురాన్ని ఉధృతం అయినప్పుడు ఒక టైంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ నన్ను పిలిచి క్యాబినెట్లోకి తీసుకుంటాం, జిల్లా కేంద్రంగా నరసాపురం పెడతాం అని అన్నప్పుడు నాకు జిల్లా కేంద్రమే కావాలి, మంత్రి పదవి వద్దు, మంత్రి పదవి కాదు మీరు జిల్లా కేంద్రాన్ని మారిస్తే నా ఎమ్మెల్యే పదవి కూడా వద్దు, దానికి కూడా రిజైన్ చేస్తాను. సార్ ఇక్కడ మీరు మంత్రిగా అయితే జిల్లాకి ఇంకా అభివృద్ధి పనులు చేయొచ్చు కదా. జిల్లా కేంద్రం ముఖ్యంగా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పడాల. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు అక్కడ కేసీఆర్ గారు. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కోసం జిల్లాల విభజన అనేది చేయలా. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ జిల్లాల విభజన అనేది మళ్ళీ ఇంకోసారి జరగదు. అది ఎప్పుడు జరుగుద్దో, మళ్ళీ ఏ 100 సంవత్సరాల తర్వాత జరుగుద్దో మరి నాకు తెలియదు. ఇప్పుడు మనం జిల్లా కేంద్రం చేస్తే కనుక ఒక భీమవరం నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం. మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి. మనం మంత్రి పదవి అనేది తాత్కాలికమైంది. అది ఎప్పుడు ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చు, 2.5 సంవత్సరాలు ఉండొచ్చు. అది ఊడిపోయి మంచం కూడా లాంటిది. కావలిస్తే మళ్ళీ మంత్రి పదవి ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు రాకపోయినా పర్లా, మన అదృష్టం బాగుండి అన్నీ బాగుండి ఉంటే భవిష్యత్తులో భగవంతుడు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదం ఉంటే కనుక ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఇంకోసారి మంత్రి రావచ్చు. కానీ జిల్లా అనేది మళ్ళీ రాదు. జిల్లా అనేది ముఖ్యం. నాకు నా నియోజకవర్గం అభివృద్ధి మంచి చేయాలనేది, మంచి జరగాలి. మనం తీసుకునే నిర్ణయంలో ఏదైనా సరే మంచి జరగాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి.
మంచి కోసం పోరాడాలి. ఎందుకంటే ముందులో జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ కూడా ఇదే సరైన ప్రాంతం అని అనుకున్నప్పుడు దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఆశలు పెట్టుకున్న తర్వాత చాలా మేము దీనికి సంబంధించిన ఆఫీసులకు సంబంధించి ఈ ఖాళీ స్థలాలకు సంబంధించి కొంత వర్క్ చేసాం. వర్క్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఉద్యమాన్ని చూసి మార్చాలన్నప్పుడు అవసరమైతే మంత్రి పదవి వద్దు, మంత్రి పదవి సంగతి పక్కన పెట్టండి, అసలు నాకు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తాను అని చెప్పి నాకు జిల్లా కేంద్రమే కావాలని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు కూడా ఈ జిల్లా ప్రజలు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ గురించి ఆయన కూడా అంత గొప్పగా ఆలోచించారు కాబట్టి ఆయన నా నిర్ణయం సరైందే కరెక్ట్ అనేసి చెప్పి మంత్రి పదవి కూడా వద్దన్నాడు. ఇతను అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని చెప్పేసి జిల్లాని ప్రకటించడం జరిగింది. అంతేగా తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం కూడా రాజకీయాలు జరిగినాయి. దీన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఉండి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్టాలని ఒకళ్ళు, కొంతమంది అయితే కనుక ఎక్కడో శేషల గ్రామం ఉండి నియోజకవర్గంలో 10 ఎకరాల ల్యాండ్ ఇస్తాను అక్కడ పెట్టమని చెప్పినప్పుడు నేను చెప్పాను భీమవరం జిల్లా కేంద్రం అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం భీమవరంలో ఉండాలి, కానీ వేరే ఉండి నియోజకవర్గంలో ఉండడం ఏంటంటే అలా అయితే నేను కృత్వేల్లో నాకు ల్యాండ్ ఉంది అక్కడ 50 ఎకరాలు ఇస్తాను అక్కడ పెట్టండి అన్నాను. సొంత ల్యాండ్. భీమవరం జిల్లా కేంద్రం అయితే భీమవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్టాలి, కానీ కుత్తివెల్లో ఎలా పెడతారండి, స్టేషన్లో ఎలా పెడతారు, గుంట్లో ఎలా పెడతారు కృషి విజ్ఞాన కేంద్రంలో? అది కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించి అది రైతులకి సంబంధించి విత్తనాలకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి పరిశోధన కేంద్రం. అది ఆ పరిశోధన కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయడం వల్ల రైతాంగానికి చాలా నష్టం జరుగుతుంది. అది కరెక్ట్ అయింది కాదు. అసలు నియోజకవర్గం భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పుడు భీమవరంలోనే ఉండాలి ఒకటి. అది కాకుండా కృషి విజ్ఞాన కేంద్రంలో పెడతాం వల్ల ఏదైతే పరిశోధనలకు సంబంధించి జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి జరుగుతున్న పరిశోధనలకు సంబంధించి వాటిలన్నిటికీ విఘాతం కలిగించే కార్యక్రమం అవుతుంది. కాబట్టి అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఏమైనా సరే మార్కెట్ యాడ్కి సంబంధించి మార్కెట్ యాడ్ అనేది అటు తణుకు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఇటు తాడేపల్లిగూడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బైపాస్ తర్వాత ఉండి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇటు నరసాపురం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ అలాగే భీమవరం పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ ట్రాఫిక్ తోటి వాటితోటి ఇబ్బందులు లేకుండా చాలా అనుకూలమైన ప్రదేశం అని చెప్పి మార్కెట్ యాడ్ని పెట్టమన్నప్పుడు ఇంత రాజకీయం జరిగినప్పుడు ఆఖరికి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దాన్ని అంగీకరించి మార్కెట్ యాడ్ని కలెక్టర్ కార్యాలయానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ ఇక్కడే పెట్టించగలిగారు. అలాగే మార్కెట్ యార్డ్లోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్టాం. మార్కెట్ యార్డ్ నిమిత్తం ఏదైతే జగనన్న లేఅవుట్లో 16 ఎకరాల ల్యాండ్ ఉంది దాన్ని మార్కెట్ యార్డ్ కొత్తగా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు 2 మార్కెట్ యార్డ్ ఇక్కడే భీమవరంలోనే ఉంచగలిగారు. అట్ ది సేమ్ టైం కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఉంచగలరు. ఓకే సార్, ఇక్కడ మనకి అంటే ఇప్పుడు ఈ 4 years స్పాన్లో ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు సార్? ముఖ్యంగా మీకు అంటే మీది హైదరాబాద్ కాబట్టి జనరల్గా ఈ నియోజకవర్గం నేపథ్యం గురించి ఆలోచన చేయాలంటే ఈ 4 years అనేది కాదండి మనకి. ఇంతకు ముందు 5 years నేను ఎమ్మెల్యేగా చేశాను. 2004 నుంచి 9 దాకా చేశాను. తర్వాత 2019 నుంచి ఇప్పుడు ఈ 4.5 years ఇంచుమించు 5 years అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేశాను. టోటల్గా ఆ 5 years ఈ 5 years స్పాన్ తీసుకుంటే నేను చేసిన అభివృద్ధి అనేది ఒక ల్యాండ్ మార్క్ లాంటి అభివృద్ధి అనేది ప్రజల దృష్టిలో కూడా ఉంది. ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి భూసేకరణ కానీ లేదంటే గతంలో 700 ఇళ్ళు పేదలకి ఇందిరమ్మ కాలనీ నిర్మించడం కానీ లేదా అప్పుడు పేదలకి ఇళ్ళకి ఇవ్వడానికి ఒక అర్బన్లో నేను అది రూరల్లో చేసిందే కాకుండా అర్బన్లో చేయడం అనేది చాలా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కష్టమైంది. అది 22 ఎకరాలు పేదలకి ఇళ్ల స్థలానికి ఇవ్వడానికి భూసేకరణ చేయడం కానీ అంటే ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టింది కూడా ఆ భూమిలోనే. గతంలో 126 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాంట్లో 9 కోట్ల రూపాయలతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాం. నేను ఎమ్మెల్యే అవడానికి మనం ముందు చూసుకుంటే కనుక ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా క్యూలో బిందులు ఉండేవి. క్యూలో ఎక్కడ చూసినా బిందులు ఉండేవి.
బిఫోర్ 2009 అంటారా లేకపోతే 4కు ముందు 4కు ముందు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి 126 ఎకరాలు సేకరించి దాంట్లో 60 ఎకరాలు చిల్లర 9 కోట్లతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వడం కానీ, అలాగే మనకి 82 ఎకరాలు ఇక్కడ భూసేకరణ చేయడం కానీ, 700 ఇళ్ళు కట్టించడం కానీ, అలాగే భీమవరం మండలంలో ఇంచుమించు సిఐడి కార్పొరేషన్కి సంబంధించి భూములు సుమారు 1000 ఎకరాలు ఉంటే దాంట్లో 600 ఎకరాలు భూ పంపిణీ చేయడం కానీ పేదలకి. అలాగే ఎల్జీ పాడ్ కిందకి వెళ్ళే పంటకాలం కింద గ్రామాలకు వెళ్ళేసరికి ఇంచుమించు కాంటూర్ 2 లాగా ఉంటుంది, అంటే సముద్ర మట్టానికి 2 అడుగులు. ఆ పరిస్థితుల్లో అక్కడ అన్నీ కూడా నీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి రంగు మారిపోయి ఉప్పు నీటి కింద మారిపోయి తాగునీరు మంచినీటికి నీరు పెట్టుకోవడానికి కూడా సరైన నీరు ఇక్కడ నుంచి వెళ్ళిన నీరు చివరికి వెళ్ళేసరికి పాడిపోతాం. అంటే సీసీ లైనింగ్ చేసి చివరి వరకు కూడా ఏదైతే మన ఒరిజినల్ ఏదైతే నీరు రంగు మారకుండా స్వచ్ఛమైన నీరు కిందకి వెళ్ళేటట్లుగా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కానీ కింద గ్రామాలకు సంబంధించి తాగునీటి సమస్య ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా డెల్టా మోడరైజేషన్లో భాగంగా యనమదుర్రు డ్రైన్ అంటాం మనందరం. యాక్చువల్గా యనమదుర్రు డ్రైన్ అంటే భీమవరం పట్టణం నుంచి చూసుకుంటే కనుక ఇది ఇరిగేషన్లో ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి డెల్టా మోడరైజేషన్ వచ్చినప్పుడు దీని మీద 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ 4 బ్రిడ్జిల్లో ప్రాధాన్యమైనది ఏంటంటే 2004కి నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఇంటింటికి కాంగ్రెస్ అని తిరిగినప్పుడు గొల్లవాన్ తిప్ప గ్రామంలో ఒక శిలాఫలకాన్ని చూసాం. అక్కడ ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసింది బ్రిడ్జి కోసం. ఎందుకు చేశారంటే ఆయన అక్కడ పడవ దాటుతూ సుమారు 88 మంది ప్రమాదంలో చనిపోయారు. అక్కడ శంకుస్థాపన చేసిన రాయి అలాగే ఉంది, బ్రిడ్జి మాత్రం లేదు. సంవత్సరం అయితే నాకు గుర్తులేదండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే సుమారు 90ల ముందే 85, 86 ఆ టైంలో. అక్కడ మేము ఒక మొక్కను పాతాం. అలాగే గర్వపర్లో ఒక బ్రిడ్జి రైతులకి సంబంధించి రైతులకు శిథిలావస్థలో ఉన్న చోట ఒక మొక్కను పాతాం. అలాగే బైపాస్ రోడ్డుకి సంబంధించి బ్రిడ్జి కోసం మిగతా రోడ్డు కోసం సెకండ్ ఫేజ్ అక్కడ ఒక మొక్కను పాతాం. ఇలా ఈ ఎల్విఎన్పురం దగ్గర బ్రిడ్జి కోసం ఒక మొక్కను పాతాం. ప్రతి మొక్కను ప్రతి బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను అని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇవ్వడం అయింది. యనమదుర్రు డ్రైన్ మీద గొల్లవాన్ తిప్ప దగ్గర ఏదైతే మొక్కపాతామో దాంతోపాటు 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించడమే కాకుండా, బైపాస్ రోడ్డు బ్రిడ్జి చేయించడమే కాకుండా, గర్వపురం దగ్గర మొక్క నాటిన చోట బ్రిడ్జి నిర్మించడమే కాకుండా, ఎల్విఎన్పురం దగ్గర బ్రిడ్జి నిర్మించడమే కాకుండా, డేగాపురం దగ్గర ఒక బ్రిడ్జి నిర్మించడమే కాకుండా, ఆగిపోయి ఒక పిల్లర్ వంగిపోయిందని చెప్పి నాగిడిపాలెం దగ్గర ఏదైతే బ్రిడ్జి ఆగిపోయిందో ఆ బ్రిడ్జిని కష్టపడి ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండగా ఫస్ట్ టెండర్లు పిలిపించి దాన్ని కంప్లీట్ చేసే కృషి కూడా చేసి సుమారు 10 బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా తీర ప్రాంత గ్రామాల నుంచి భీమవరం రావాలంటే కనుక ప్రజలందరూ కూడా ఒక జత బట్టలు మోటార్ సైకిల్లో పెట్టుకుని, కొంతమంది లాంచీల మీద వచ్చేవారు, స్కూటర్లు ఉన్న వాళ్ళు స్కూటర్ల మీద వచ్చేటప్పుడు ఒక జత బట్టలు డిక్కీలో పెట్టుకుని టవలు ఒంటికి చుట్టుకుని భీమవరం వచ్చేవారు. ఇక్కడికి వచ్చాక డ్రెస్ మార్చుకునేవారు. కంకర పట్టేసి ఇది మొత్తం అందరికీ కంకర పట్టేది, లాంచీలు తిరిగి అంతకుముందు. అటువంటిది తీర ప్రాంత గ్రామాలకి అంట భీమవరం నుంచి లోసర్ కోటలపాడు దాకా అవన్నీ కూడా రోడ్లు అభివృద్ధి చేసి బ్రిడ్జిలు నిర్మించి మంచినీటి చెరువు 9 కోట్లతోటి భీమవరం పట్టణంలో నిర్మించి సుమారు 600 ఎకరాలు భూ పంపిణీ చేసి గొల్లవాన్ తిప్ప కానీ గోట్లపాడు కానీ దెయ్యాల తిప్ప గ్రామంలో కానీ ఈ గ్రామాలకు సంబంధించి భూ పంపిణీ చేసి, అలాగే ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారో దాని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందించి, ఇలాగా అభివృద్ధి అనేది నిరంతరం కూడా ఈ నియోజకవర్గం మీద ఒక సామాన్యుడు ఏ రకంగా అయితే ఆలోచన చేస్తాడో కోరుకుంటాడో, నేను కూడా శాసనసభ్యుడిని కాకముందు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక టౌన్ ప్రెసిడెంట్ని నేను అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఒక టౌన్ ప్రెసిడెంట్ని నేను. టౌన్ ప్రెసిడెంట్ అవడానికి ముందు
యూత్ కాంగ్రెస్లో కోశాధికారిని. ఓకే. అంటే ఎంత చిన్న పదవుల్లో ఉన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు, నేను ఎంత చిన్న స్థాయి వ్యక్తినో తెలుసు, అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక సామాన్యుడిగా ఉండడం వల్ల, ఒక సామాన్యమైన జీవితం గడపడం వల్ల కష్టపడి సామాన్యమైన ఏదైతే పేద ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు, పేద ప్రజలు వాళ్ళతో కలిసి జీవించడం వల్ల ఇంచుమించు వారి ఆలోచనలన్నీ నాకు ఉండడం వల్ల ఈ నియోజకవర్గం మీద అభిమానంతో ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలు చేసినవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అలాగే మనం చూసుకుంటే కనుక ఈ 4 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ చిన్నది ఒకటి, ఎక్కడికి వెళ్ళినా బ్రిడ్జ్లు చేయటానికి ముందు మొక్క నాటి ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ మొక్క నాటడం కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? అంటే అప్పుడు ప్రజలకి దృష్టికి తెలియజేయడానికి. ఓకే. ఇదిగో ఈ బ్రిడ్జి శిలాఫలకం ఉంది, ఈ శిలాఫలకం ఉన్న తర్వాత శిలాఫలకాలే మిగిలినవి మనకి, ఈ మొక్క ఎదక్క ముందే ఈ బ్రిడ్జిని నిర్మించిస్తాం అని చెప్పి ప్రజలకు గుర్తుంచుకోవడానికి, రేపొద్దున్న ఎప్పుడైనా నేను చేయకపోతే నన్ను వాళ్ళు ప్రశ్నించడానికి, అదే ఎదిగిన తర్వాత చెట్టుకి అవసరమైతే నన్ను కట్టేసి అడగడానికి, అందుకు మొక్కను నాటాం. ఇచ్చిన అన్నీ కూడా చేసాం, అన్ని అదనంగా కూడా బ్రిడ్జిలు నిర్మించాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాం, తర్వాత 700 ఇళ్ళు. నిజంగా చాలా దారుణం, రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే రైల్వేకి సంబంధించి బౌండరీస్లో వాల్స్ కడుతున్నారు, గోడలు కట్టుకుంటూ వెళ్తున్నారు. భీమవరం పట్టణానికి సంబంధించి ఆ ట్రాక్ ద్వారా ఒక భీమవరం వేసిన కాంట్రాక్టరు తెలుగుదేశం సానుభూతి పౌరుడు. సరిగ్గా అదే టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అతను రాజకీయ లబ్ధి కోసం చాలా భారీ వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో. 4 కర్రలు పెట్టుకుని పైన బరకం కప్పుకుని ఉన్న వాళ్ళని కూడా అత్యంత దారుణంగా మిషన్లు పెట్టి కూడా తాటాకుపాకల్లో ఉన్న వాళ్ళని కూడా తొలగించి దాన్ని నా మీదకి నెట్టి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కుట్ర చేస్తే, అంత దుర్మార్గం చేస్తే వాళ్ళందరికీ ఇళ్ళు నేను నిర్మించి 700 మందికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం జరిగింది. అదే భూమి సుమారు 11 ఎకరాల భూమి ఎప్పటి నుంచో ఉంది, 83లో తెలుగుదేశం రాకముందు నుంచి కూడా ఉన్న భూమిలో వాళ్ళకి 1 సెంటు పట్ట ఇవ్వలేకపోయారు, 1 ఇల్లు కూడా నిర్మించలేకపోయారు. అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టారు అపార్ట్మెంట్స్, అవి కూడా లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వాల. కానీ మేము 700 ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇక్కడే 700 ఇళ్ళకి సంబంధించి వ్యాంబే స్కీమ్లో 40,000 రూపాయలు, ఇంచుమించు 1250 ఇళ్ళు మన రాజశేఖర రెడ్డి గారు మాకు ఇస్తే మా నియోజకవర్గానికి ఇచ్చారు. తాడేపల్లిగూడానికి 2500 చిల్లర ఇచ్చారు ఆ టైంలో. ఆ 1250 ఇళ్ళలో 700 ఇళ్ళు అక్కడ పెడితే అంతకుముందుకు జరిగిన వ్యవహారం, జిల్లాకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే టైంలో పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అవుతాయి. కాబట్టి అప్పటి వరకు ఏదైతే రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అసలు లేని రేషన్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎన్నో లక్షల రేషన్ కార్డులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో స్వచ్ఛందంగా అప్పగిస్తున్నాం అని చెప్పి ఒక డ్రామాను క్రియేట్ చేశారు అప్పుడున్న కలెక్టరు వాళ్ళందరూ కూడా. నేను దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఇదేంటి ఇన్ని లక్షల దొంగ రేషన్ కార్డుల మీద రేషన్ దోచుకున్నారు దొంగలాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి, అంతేగాని వీళ్ళు ఆల్రెడీ రద్దయిపోతున్న కార్డులను తీసుకొచ్చింది ఒక స్వతంత్ర సమరయోధుడిని తీసుకెళ్ళినట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఇది ఎంతవరకు న్యాయం, ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారో అని దాని మీద ఫైట్ చేస్తే నేను అప్పుడున్న కలెక్టర్ నా మీద కక్ష కట్టి ఇక్కడ నా మాట వినకుండా ఉండడానికి ఒక ఎంఆర్ఓ వేశారు. ఆ ఎంఆర్ఓ ఏం చేశాడంటే 700 మంది లబ్ధిదారులకు సంబంధించి వీళ్ళకి సంబంధించిన రికార్డ్స్ పంపించడం కేంద్ర ప్రభుత్వానికి, వీళ్ళకి చేయవలసింది చేయలే ఆయన. ఏమైపోయిందంటే దానివల్ల ల్యాబ్స్ అయిపోయి ఇచ్చిన 1250 ఇళ్ళు కూడా పోయినాయి. పోతే మామూలు ఇళ్ళు ఇవ్వాలి 35,000, అది దాంట్లో 3,500 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ఎప్పుడైతే ఇది తెలిసిన వెంటనే ఒక 20,000 రూపాయల కాడికి 700 మంది పేదలకు అన్యాయం జరిగింది, మీరు ఎందుకు వీళ్ళని అనుభవదారులుగాను లేకపోతే వాళ్ళకి ఎంజాయ్మెంట్లు ఎందుకు ఇవ్వలేదు
అని చెప్పి అప్పుడు అంటే పబ్లిక్ మేలు చేయాలనే ఒక కాన్సెప్టు, ఆ కసి వెంటనే ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం స్టాఫ్ని బయటకు ఎంటి ఎంఆర్ఓ ఆఫీస్ తాళం వేసి అక్కడ ధర్నా చేయడం జరిగింది ఎమ్మెల్యేగా ఉండి. ఓకే, ఎమ్మెల్యేగా ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా ఎంఆర్ఓ ఆఫీస్కి తాళం వేసాడు. ఓకే, వేస్తే అప్పుడు దానికి సంబంధించి మొత్తం జిల్లా రెవెన్యూ యంత్రాంగం అంతా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఒక నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళు ఒక పిలుపు ఇచ్చారు, చెలో భీమవరం అని చెప్పి. రండి మీరు అందరూ వస్తారు, పేద ప్రజలు 25,000 మంది 30,000 మంది వచ్చి అడుగుతారు. 700 మందికి సంబంధించిన 20,000 రూపాయల కాడికి ఒక్కొక్కరికి నష్టం జరిగింది. ఆ నష్టం ఎందుకు చేశారు, వాళ్ళకి ఎంజాయ్మెంట్లు ఎందుకు ఇవ్వలేదు, పేదవాళ్ళకి పేదవాళ్ళ పొట్ట ఎందుకు కొట్టారు అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పండి అంటే భయపడి తర్వాత వచ్చి పెద్దలందరి సమక్షంలో కూర్చుని మన ఆఫీస్ కాడికి వచ్చి రాజీ చేసుకుని వెళ్ళారు. నిజంగా అదే కనుక వాళ్ళందరూ వచ్చి ఉంటే కనుక నిజంగా అది మంచిగా జరిగింది. అంటే సంఘ విద్రోహ శక్తులు, మా రాజకీయ ప్రత్యర్థులు దాంట్లో అన్ని వేల మంది జనాల్లో చేరి ఏదన్నా యూనియన్ లీడర్లకి ఏదన్నా హాని తలపెట్టుంటే కనుక అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం అయిపోయి ఉండేది. ఓకే, ఇలాగా ఒక మంచినీరు ఇవ్వడం కానించి, ఇల్లు పేదవాడికి ఇల్లు ఇవ్వడం కానించి, ఈ ప్రజల యొక్క సమస్యలు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యానికి గురైపోయిందల్లా కూడా నాకు తెలుసు కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి 2004 ముందు నేను దాంట్లో దృష్టిలో పెట్టుకుని ఒక సామాన్యుడిగానే ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటా. ఇప్పుడు మీరు అడిగారు 2004 నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారని. 19 నుంచి ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే గతంలో ఈ 4 బ్రిడ్జిలకి శాంక్షన్ చేయించామో దానికి సంబంధించి 3 బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ఆ 3 బ్రిడ్జిలకి సంబంధించి సుమారు 36 కోట్లు రోడ్లకు అనుసంధానం చేస్తూ డిజైన్స్ చేసి కంప్లీట్ శాంక్షన్స్ అనేది తెప్పించడంగా జరిగింది. అలాగే నేను 2019 ఎమ్మెల్యే అవడానికి ముందు 18లో నాబార్డు నుంచి సిఎస్సి ఏరియా ఈ సిఎస్సి హాస్పిటల్కి 50 పడకల కోసం 10,15 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ మీద పైన 50 పడకలు కట్టడానికి టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ రావు, ప్లాన్ రాదు. పోనీ సైట్ ఉన్నదంటే సైట్ లేదు. అంటే అది వాడుకోకపోతే నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి. నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఏం చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిని అడిగితే 2 ఎకరాలు కావాలన్నారు. కాదు నాకు ఏరియా హాస్పిటల్ కావాలంటే 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాలు మా ఫ్యామిలీ కొనిచ్చి ఏరియా హాస్పిటల్ 10,15 లక్షల రూపాయలు నిలుపుకోవడమే కాకుండా మళ్ళీ దానికి ఇంకో 50 పడకలకి అదనంగా 26 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే హాస్పిటల్కి కూడాను 2 కోట్లకు సంబంధించి ల్యాండ్ ఏదో ఇచ్చారని విన్నాం. 4 ఏకర్స్ అండి, ఇంచుమించు 10 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇచ్చాం. భూమి ఇచ్చిన తర్వాత వర్క్ మొదలుపెట్టేటప్పుడు కూడా అది చేను కింద ఉంది. చేను కింద ఉంటే కాంట్రాక్టర్ వర్క్ పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే మళ్ళీ 15 లక్షల రూపాయలతో ఫిల్లింగ్ చేసి ఇచ్చాం సొంత డబ్బులతోటి. అంటే ఏదో మంచి చేయాలి, ఏదోటి చేయాలనేది. అదే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సంబంధించి ఆ స్థలం ఎవరో లీజుకి ఇచ్చింది, అది వాళ్ళ కోర్టుకి వెళ్ళి జూనియర్ కాలేజీ తరలిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా చాలామంది ఒక జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ మేము మా నియోజకవర్గానికి తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకుంటారు పూర్వకాలం నుంచి. అది తేవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేసి కృషి చేసిన వాళ్ళు నేను చూశాను. అటువంటిది ఉన్న కాలేజీ బయటికి పోతే కనుక నిలబెట్టుకోలేకపోతే కనుక భీమవరం నియోజకవర్గ ప్రజలు వీడికి ఓటేసి తప్పు చేసామంటారేమో, మాట పడకూడదని చెప్పి మా సొంత భూమి 35 సెంట్లు భూమి ఇచ్చి జూనియర్ కాలేజీని బయటికి పోకుండా ఆపుకోవడం జరిగింది. అంటే కమిట్మెంట్, ఒక్కసారి ప్రజలకి జవాబుదారీతనంతో పనిచేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అందరికీ ఏదన్నా సమస్య ఉంటే కనుక సమస్యని మనం అండగా నిలబడాలి పరిష్కరించడానికి అనే ఆలోచనతో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుబాటులో ఉంటూ
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడాను మీరు చేసిన కృషి చాలా ఎక్కువ అని వింటున్నాను. కోవిడ్ టైంలోని మొత్తం అందరూ కూడాను ఇళ్ళకి పరిమితం అయిపోయారు. మ్యాక్సిమం నాట్ ఓన్లీ ఇది మొత్తం ప్రపంచం అంతా ఇంటికే పరిమితమైంది. కాకపోతే భీమవరంకి సంబంధించి మీరు ప్రజల్లోనే ఉంటూ ప్రజలకి ఆదుకున్నారు అని విన్నాం. అంటే అది గవర్నమెంట్ నుంచి సహకారం వచ్చిందా, లేకపోతే మీ అంతటా మీరే దాన్ని తీసుకున్నారా? అంటే యాటిట్యూడ్ ఏంటంటే, మనకి ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దెబ్బలు తగులుతాయా ప్రాణాలు పోతాయా అని ఆలోచించడు. ఆ కసి దేశం కోసం పోరాడుతూ ఉంటాడు. అలాగే మనం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన బాధ్యత కోవిడ్ కేర్ సెంటర్ దగ్గరికి స్వయంగా నేను అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించి, ఏదైతే ఫుడ్ వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వచ్చేటప్పుడు పొద్దున్న లంచ్ వచ్చేది ఈవినింగ్ 5కి అందింది వాళ్ళకి. ఏంటి జరుగుతుందో లోపం గ్రహించి 1000 మందికి సంబంధించి ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల అతను 1000 ప్యాకింగ్లు చేసేసరికి మధ్యాహ్నం 4ంటికి అక్కడ చేరేది. అది దాన్ని స్ప్లిట్ చేసి 4-5కి ఇవ్వడం వల్ల ఇన్ టైంలో వాళ్ళందరికీ కూడా 12 గంటలకి లంచ్ చేరేటట్టు, అలాగే 4 గంటలకు బ్రేక్ఫాస్ట్ అందేటట్టు, మళ్ళీ సాయంత్రం డిన్నర్ 8ంటికి అందేటట్లు ఇలా ఏర్పాట్లు చేయడమే కాకుండా పట్టణంలో కూడా ఎక్కడ కూడా ఎక్కువ మంది గుమికూడకుండా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఫిష్ మార్కెట్ కానీ లేకపోతే ఏది కానీ ఒక షాప్కి కనీసం మినిమం 15 అడుగులు 20 అడుగులు 30 అడుగులు దూరం ఉండేటట్టు, ఎక్కువ జనం గుమికూడకుండా, అలాగే వెజిటబుల్స్కి సంబంధించి ఎక్కడికక్కడ షాపులన్నీ స్ప్లిట్ చేసి ఏ వీధికి ఆ వీధి ఒక మార్కెట్లో గుమికూడకుండా ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ చాలా మంది వ్యాపారస్తులు పెరిగారు. నిజంగా చెప్పాలంటే స్థానికంగా ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ నష్టపోయినప్పటికీ కూడా చాలామందికి ఆధారం కల్పించినట్టు అయింది. అది ఈ రకంగా ఆలోచన మనం పూర్తిగా అంకితమై, అలాగే కోవిడ్కి సంబంధించి వ్యాక్సినేషన్ విషయంలో కానీ ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎక్కడే ఉండి ఎవరికి బెడ్ కావాలన్నా ఫోన్ చేయడం, ఎక్కడ బెడ్ ఖాళీ ఉందో అక్కడ పంపించడం. అంతేకాకుండా మన ప్రభుత్వ హాస్పిటల్లోనే సుమారుగా బెడ్లో 70, 80, 90 దాకా పెంచడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడికైతే ఆక్సిజన్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లు అవన్నీ కూడా అప్పటికప్పుడు చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక 20 మంది పేషెంట్లు బయట బెడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ కోసం వాళ్ళకి బెడ్ అంటే ఒక మనిషి సేవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి లోపల వాళ్ళకి బెడ్ దొరుకుద్ది డిశ్చార్జ్ అయితే. ఈలోపు ఆక్సిజన్ ఏదైతే లెవెల్స్ వాళ్ళకి పడిపోతూ ఉండి 98, 97, 94, 92 ఇలా పడిపోతూ ఉంటే టెంపరీగా వాళ్ళకి ఏదైతే ఎలక్ట్రికల్ లైన్ అయ్యి పెట్టి మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల మీద ఆక్సిజన్ అందించి కనీసం మనం ఒక్క ప్రాణాన్ని కాపాడిన మంచిదే కదా అని చెప్పి నేను ఒక 15 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చాను. ఇంకా దాన్ని చూసి చాలామంది ఒక 75 లక్షల రూపాయల దాకా ఇస్తే ఇంచు సుమారుగా 100 కాన్సన్ట్రేటర్లు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర పెట్టడం జరిగింది. అలాగే అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఏజెన్సీ ఏరియాలో చాలామందికి అసలు సౌకర్యాలు లేవు, కనీసం ఓ 30 మాకు ఇస్తే బాగుంటుందంటే డైరెక్ట్గా అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరు జిల్లా మీడియాకి సంబంధించి వాళ్ళకు కూడా అక్కడ ఆఫీసులో ఎవరికైనా సర్వీస్ చేస్తామంటే వాళ్ళకు కూడా కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక యుద్ధ రంగంలో సైనికుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేశ రక్షణ కోసం ఏ రకంగా ఫైట్ చేస్తాడో ప్రజా జీవితంలో మనం ప్రజల కోసం అలా పనిచేసే ఒక యాటిట్యూడ్ తోటి మనం ఉంటున్నాం. ఆ యాటిట్యూడ్ తోటి ఈ డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందించడం జరుగుతుంది. అయితే ఆక్వా రైతులకు సంబంధించి అంటే కోవిడ్ టైంలో మాక్సిమం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడాను భీమవరం కేంద్రం అంటేనే భీమవరం ఎక్స్పర్ట్కి చాలా ప్రధాన కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ఆక్వా రైతులకు కూడాను అండగా నిలబడ్డారన్నారు. వాళ్ళకి ఎలాంటి చేయూతను అందించారు సార్ కోవిడ్ టైంలో? ముఖ్యంగా ఆక్వా రంగానికి ఆ టైంలో మీకు మనకి మ్యారేజెస్ 20 మందికి మించి పర్మిషన్ ఇచ్చేవాళ్ళం కాదు.
ఒక ఆక్వా రంగానికి సంబంధించి ఏదైతే ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్ అంటాం, ఏదైతే రెయ్యని మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి దాన్ని ప్రీ ప్రాసెసింగ్ అంటే హెడ్లెస్ చేయడం కానీ, దాన్ని వాష్ చేయడం కానీ, అన్నిటికీ కూడా ఒక్కో ఫ్యాక్టరీలో కూడా సుమారు 200-300 నుంచి 500 నుంచి 700 మంది దాకా పనిచేయాలి గ్రామీణ ప్రాంతంలో. అదే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అప్పుడు 20 మందికి మించి ఎక్కడ కూడా ఒక చోట ఉండకూడదు. అప్పుడు అక్వా రైతులను కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్రామాల నుంచి ఏదైతే పనిచేసి దీనికి సంబంధించి స్కిల్ లేబర్ రావడానికి అనుమతులు లేవు, కానీ రైతాంగం నష్టపోతారని చెప్పి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్లను వేసి ఫ్యాక్టరీల దగ్గర రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చేటట్టును, అలాగే దాన్ని పనిచేసి ఏదైతే అంటే పెరిసిబుల్ గుడ్స్, ఇది నిల్వ ఉండేది కాదు, చెడిపోయేది, అటువంటిది కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒబ్బిడి చేయడానికి మనుషులకు కూడా బస్సులు పెట్టి అక్కడ పంపించడానికి వాళ్ళకి వ్యాక్సినేషన్ కానీ వాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు కానీ అన్నీ తీసుకుంటూ ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ కూడా కల్పిస్తూ అక్వా రైతాంగానికి పండించిన పంటని ఒక సేవ్ చేస్తూ దానికి గిట్టుబాటు ధరిస్తూ అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. దీంట్లోనే బాగా ఆ టైంలో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫీడ్బ్యాక్ తీసుకుని అందరి దగ్గర మా భీమవరంలోనే ఒక మీటింగ్ జరిగింది దీనికి సంబంధించి. ఆ మీటింగ్ జరిగినప్పుడు తీసుకున్న మాకు ఇచ్చిన మేమున్న అనుభవంతో మేము తెలియజేసినవి అన్నీ కూడా తీసుకుని ఎక్కడికక్కడ ఫ్యాక్టరీ దగ్గర అధికారులను పెట్టి, ఎందుకంటే అప్పుడు ఒక భయానకమైన పరిస్థితి, రైతు తను పండించిన పంటను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొంతమంది అవకాశం తీసుకుని రైతుకి చాలా తక్కువ ధరకి నష్టం చేకూరే విధంగా, అక్వారంగా రైతు దెబ్బతినే విధంగా రేట్లు కానీ పడగొట్టేస్తారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు వాళ్ళకి, అలాగే ఫ్యాక్టరీలో అందరూ కూడా పనిచేసేటట్లుగా చేసి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. ఓకే, ఇంకొకటి సార్, భీమవరంలోని ఎప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అది కూడాను ఇప్పుడు మనకి అండర్ టన్నల్ కూడా పడింది. అది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందా లేదా స్టేట్ గవర్నమెంటా, లేకపోతే మీరే దాన్ని గురించి ఏమైనా పోరాటం చేశారా? ఇక్కడ డబ్లింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లైనింగ్ ఉంది. ఈ డబ్లింగ్లో భాగంగా రైల్వే అధికారులు ఈ నియోజకవర్గంలో డబ్లింగ్ వర్క్స్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా అవ్వచ్చు, స్థానికంగా ఉన్న శాసనసభ్యుడిని సంప్రదిస్తారు. సంప్రదించి వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగ నా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా భీమవరం ఎక్కడైనా సరే మీరు చూడండి, నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా దీంట్లో, నా ప్రయత్నం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కడన్నా రైల్వే గేట్ ఉన్నా కాడ అక్కడ అండర్ పాస్ అనేది ఉంటుంది, ఆర్యూబీ. భీమవరంలో రైల్వే గేట్ లేని కాడ ఒక అండర్ పాస్ ఉన్నది, డబల్ లైన్ది. కబేలా స్ట్రీట్కి సంబంధించి కబేలా స్ట్రీట్ నుంచి అలాగే మెంటేవర్ తోటలోకి, అలాగే సిపిఎం ఆఫీస్ రోడ్డుకి వెళ్ళే దగ్గర ఒక అండర్ పాస్ ఉంది, డబల్ లైన్ అండర్ పాస్, ఏవి భారీ వెహికల్స్ వెళ్ళే అండర్ పాస్ ఉంది. ఇదే మీకు ఉదాహరణ. చాలామంది ఏమంటారంటే రైల్వే వాళ్ళు డెవలప్ చేశారు, ఈయన గొప్పగా ఏంటి చెప్పుకుంటున్నాడు అని అంటారు. అసలు రైల్వే గేట్ లేని కాడ అండర్ పాస్ కట్టవలసిన పని రైల్వే వాళ్ళకి ఏముందండి? డబల్ లైన్ అండర్ పాస్ కట్టి మళ్ళీ ఇక్కడ ఏదైతే కబేలా స్ట్రీట్లో ఉన్న అండర్ పాస్ నుంచి వెన్స్డే మార్కెట్లో ఉన్న అండర్ పాస్కి డబల్ లైన్ రోడ్డు ఎలా ఎందుకు నిర్మిస్తారండి వాళ్ళు? మనం శ్రద్ధ తీసుకుని ఉండకపోతే కనుక తాడేపల్లిగూడెం రోడ్డుకి సంబంధించి ఏదైతే అండర్ పాస్ ఉందో అండర్ పాస్ 20 feet హైట్ నాకు ఉండాలి, కంటైనర్లు కూడా వెళ్ళాలి. లేదంటే కనుక ఇలా భీమవరంలో నుంచి ఉండి రోడ్డు అమ్మటా తీసుకెళ్ళి రైల్వే గేట్ అమ్మటా వెళ్ళి మళ్ళీ హైవేకి వెళ్ళాలంటే చాలా కష్టం అది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి కరస్పాండెన్స్ చేసి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ఏదైతే కబేళా దగ్గర అండర్ పాస్ నిర్మించడమే కాకుండా
అదనంగా సిపిఎం ఆఫీస్ రోడ్డు 1 టౌన్కి సంబంధించి సిపిఎం ఆఫీస్ రోడ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, అంటే బైపాస్ రోడ్డుకి అనుసంధానం చేస్తూ బైపాస్ రోడ్ నుంచి 1 టౌన్లోకి, 1 టౌన్ నుంచి బైపాస్ రోడ్డుకి ట్రాఫిక్ని తగ్గించడానికి అవసరమైన చర్యలన్నీ కూడా మరి చేయడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఉంది. ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి సంబంధించి ఎలాంటి ఇవి జరుగుతున్నాయి, అంటే మన భీమవరంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి? మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకే మనకి సైక్లోన్ రావడం, రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడం, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు దీన్ని మనం ఈ ప్రాంతంలో ఆడదాం ఆంధ్ర అనే ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడం అంత భావ్యం కాదు అని చెప్పి కొంత దాన్ని మేము ఈ ప్రాంతంలో మా నియోజకవర్గానికి వరకు దాన్ని కొంత ఒక స్థాయి వరకే చేయగలడం జరిగింది. గతంలో భారీ ఎత్తులో చేయడం జరిగింది. ఇప్పుడైతే కనుక రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు అయితే ఆడదాం ఆంధ్ర అనేది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రైతులకు కూడా సంబంధించి ఏదైనా ఈ తుఫాను వల్ల దెబ్బతిన్న వాళ్ళకి మ్యాక్సిమం లిబరల్గా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వచ్చేటట్లుగా అధికారులందరినీ కూడా దాని మీద పనిచేయడానికి దాని మీదే దృష్టి పెట్టడం జరిగింది. మిగిలింది ఆఫీసర్స్ లెవెల్లో ఆడదాం ఆంధ్ర అనేది కార్యక్రమం జరుగుతుందండి. అయితే సంక్రాంతికి భీమవరం స్పెషల్ ఏంటి సార్ ఈసారి? అంటే భీమవరం స్పెషల్ అంటే ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాలు నాకు అంత టచ్ లేవండి. మామూలుగా జనరల్ కోడి పందాలు అంటారు ఎక్కువగా, తర్వాత మీకు ఇంకా అంతకన్నా ఏముందండి, కోడి పందాలు, ఎడ్ల పందాలు పాత సాంప్రదాయంలో ఉన్నాయన్నీ కూడా పోయినాయి. గంగిరెద్దులు ఊరేగింపు లేదా ఇటువంటివి అన్నీ ఉన్నాయి చూసారా, ముగ్గురు పోటీలు అటువంటివి అన్నీ కూడా కొద్దిగా ఆ సంస్కృతి తగ్గుతూ వస్తుంది. ఈ కోడి పందాలు అనే సంస్కృతి పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ బాగా ఎక్కువయ్యి కొన్నాళ్ళు జరిగినాయి. కానీ ఇప్పుడు భీమవరానికి మించి బయట ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తారా మీరు? మీడియా ఎంకరేజ్ చేస్తుంది, నేను ఎంకరేజ్ చేయను. నేను అసలు కోడి పందాలు కాడికి వెళ్ళను. దీనికి ఎక్కడ లేని పబ్లిసిటీ తీసుకొచ్చి చాలామంది నిరుడైతే కనుక చాలా దూరాల నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నిరుత్సాహంగా వెళ్ళారు నిజంగా చెప్పాలంటే కనుక. ఆ కోడి పందాలకు వెళ్ళిన తర్వాత అది పందు ఆ ఓపెనింగ్కి పిలుస్తారు, మాకు పొలిటికల్ రమ్మంటే వెళ్ళి ఉంటాము. 1 మినిట్ ఉండదండి, కత్తులు కట్టి అది కట్టి చేయకూడదు, అది పందాలు కట్టకూడదు, అది చట్ట విరుద్ధమైంది. దాన్ని నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు, దాన్ని ఇష్టపడను కూడా, ఒక్క నిమిషం కూడా ఉండదు. దాంట్లో ఏం థ్రిల్ ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు. దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నాకైతే మేము సంక్రాంతి టైంలో ఈ క్రికెట్ ఆడుకుంటానో లేకపోతే కబడ్డీ ఆడుకుంటానో లేకపోతే ఇటువంటి ఆటలే మాకు తెలిసినంత వరకు మాకు పరిచయం ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, భీమవరంలో నేను ప్రజానాయకుడిని, ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలో అది చేసి చూపిస్తూ గతంలో కానీ ఇప్పుడు కానీ ముందుకు వెళ్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇలానే ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఏం కావాలో దాని మీద ఇంకా కృషి చేస్తానని అంటున్నారు గ్రంథి శ్రీనివాస్ గారు. మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.